విద్యుత్ సమస్యల పరిష్కారానికే లోకల్ కోర్టు. ఇంకా సీజీఆర్ఎఫ్ చైర్పర్సన్ ఎరుకల నారాయణ వినియోగదారుల పరిష్కార వేదికకు విశేష స్పందన. విద్యుత్ రామకృష్ణాపూర్లో నిన్న జరిగింది ఇది. విద్యుత్ వినియోగదారుల సమస్యలు పరిష్కరించి నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడమే ధ్యేయంగా సీజీఆర్ఎఫ్ కన్జ్యూమర్ గ్రీవెన్స్ రిడ్రెసల్ ఫోరం కృషి చేస్తుందని సీజీఆర్ఎఫ్ నిజామాబాద్కు సంబంధించిన చైర్పర్సన్ ఎరుకల నారాయణ అన్నారు. కేదనపల్లిలోని 33 kV సబ్స్టేషన్లో బుధవారం నిర్వహించిన మంచిర్యాల రూరల్ సబ్ డివిజన్ పరిధి విద్యుత్ వినియోగదారుల లోకల్ కోర్టుకు విశేష స్పందన లభించింది. బిల్లులు, మీటర్ల మార్పు, మీటర్లు కాలిపోవడం వంటి ఫిర్యాదులు ఎక్కువగా వచ్చాయి. ఫిర్యాదుల్లో కొన్నింటికి అక్కడికక్కడే పరిష్కార మార్గం చూపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారుల నుంచి వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామని, సకాలంలో స్పందించని సంబంధిత అధికారులపై చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. విద్యుత్ సమస్యలపై రైతులు 1912 టోల్ ఫ్రీకి నంబర్కు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో సీజీఆర్ఎఫ్ సాంకేతిక సభ్యుడు సలంద్ర రామకృష్ణ, ఫైనాన్స్ సభ్యుడు లక్కావత్ కిషన్, మంచిర్యాల డిఈఈ కైజర్, ఏడీఈ మోహన్ రెడ్డి, ఏఈలు ప్రభాకర్, బి శ్రీనివాస్, ఏఈ మహేందర్ రెడ్డి, ఏఈ శ్రీనివాస్ పాల్గొన్నారు. సో ఈ సందర్భంగా కేతన్పల్లికి సంబంధించి ఈ యొక్క 33/11 kV సబ్ స్టేషన్లో ఒక ప్రజా గ్రీవెన్స్ కోర్టు ఏర్పాటు చేసారు. దీని ద్వారా విద్యుత్ సమస్యలు ఉంటే, మీకేమన్నా మీటర్లో సమస్యలు ఉన్నాయా, మీటర్ కాలిపోతుందా, బిల్లులు ఎక్కువ వస్తున్నాయా, ఇక లేదు అని అంటే ఏమైనా ట్రాన్స్ఫార్మర్ సమస్య ఉందా, కరెంటు ఫోన్లో ఏదైనా సమస్య ఉందా అని చెప్పి కూడా వాళ్ళ గ్రీవెన్స్లో అప్పటికప్పుడే కొన్ని సమస్యలు పరిష్కరించినట్ట. కొంతమంది ఇక్కడ సంబంధించి 5వ వార్డు అమరావతికి సంబంధించిన కౌన్సిలర్ జిలకర మహేష్ కూడా అమరావతిలో ఉన్న చాలా సమస్యలపైన వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అక్కడ ఒక ఫోల్కు చాలా లాంగ్ డిస్టెన్స్ ఉండడం వల్ల లూజ్ వైర్ ప్రాబ్లం ఉందంట. కొత్త ఫోల్ ఏర్పాటు చేసి ఆ లూజ్ వైర్ లేకుండా, లేకపోతే వంగిపోయిన స్తంభాలను కూడా తీసేయాలి. లూజ్ వైర్ కనెక్షన్ ప్రాబ్లం చాలా ఉంది. దానివల్ల ఎప్పుడైనా తెగిపడితే ప్రమాదవశాత్తులు మనుషులు చనిపోయే ప్రమాదం ఉందని చెప్పి కూడా అక్కడ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇక్కడ పాపం కౌన్సిలర్ జిలకర మహేష్ గతంలో కూడా డిఎంఎఫ్టి నిధుల గురించి కూడా కలెక్టర్ దగ్గరికి వెళ్ళిండు. అంటే కొంత చదువుకున్న వ్యక్తి, తెలంగాణ ఉద్యమ విద్యార్థి నాయకునిగా ఎన్నో పోరాటాలు చేసిండు కాబట్టి జిలకర మహేష్ కొంత ఏంటంటే ప్రజల్లో చూసినట్టయితే చిన్నపిల్లగాడు అన్నట్టే ఉంటాడు. కానీ పనులు మాత్రం అధికారుల దగ్గరికి పోయి ఎట్లా చక్కబెట్టి అన్నో బాగా తెలుసు. గతంలో పనిచేసిన బాల్కా సుమన్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తను ప్రాతినిధ్యం వహించిన 5వ వార్డు అమరావతికి సంబంధించి 1 కోటి రూపాయలకు పైగా అభివృద్ధి పనులు చేపించడం జరిగింది. అయాన్స్ ఫుడ్ మహల్ నుంచి యొక్క అమరావతి గుడి వరకు కూడా దాదాపు ఒక 20 లక్షలతో రోడ్డు నిర్మాణం చేయించుకున్నాడు. అదేవిధంగా అక్కడ గుడి ఏర్పాటు చేయడం కోసం గ్రామస్తులందరినీ కూడబట్టుకొని అప్పుడున్న ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి ఎండోమెంట్ డిపార్ట్మెంట్కు లెటర్ పెట్టుకొని, ఇంద్రకరణ్ రెడ్డి గారు అప్పుడు మంత్రిగా ఉండే, సో వారి దగ్గరికి వెళ్ళి ఆ గ్రామంలో ఉన్న గుడికి 25 నుంచి 30 లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి తెప్పించుకొని అక్కడ గుడి కట్టించుకున్నారు. అదేవిధంగా అటు పక్కన నేషనల్ హైవే పోతుంది, అటు పక్కన వెళ్ళే వారికి ఇబ్బంది ఉన్నదంటే అక్కడ అండర్ పాస్ ఏర్పాటు చేయించుకున్నారు. ఇంకొకటి ఆ యొక్క అమరావతి గ్రామం నుంచి మంచాడికి వెళ్ళే టైంలో అక్కడ ఒక కల్వర్టు మొత్తం కూలిపోయింది. మళ్ళీ వెంటనే ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళి దాన్ని ఒక 30 లక్షలతోటి అక్కడ నిర్మాణం చేయించుకున్నాడు. సో మొత్తానికైతే యువకుడు చిన్న వయసు ఉన్నాడప్పటికీ చాలా నిధులతోటి ఆ యొక్క గ్రామాన్ని సపరేట్, అది గ్రామ పంచాయతీ చేయాల్సినంత పెద్ద గ్రామము అయినప్పటికీ ఒక కౌన్సిలర్గా ఉండి తన శక్తికి మించి అక్కడ పనిచేస్తున్నాడు. గతంలో కొంత అభివృద్ధి చేస్తలేడు అని చెప్పి అన్న వెంటనే ఈ విధంగా పనులు చేస్తున్నారు, శానిటేషన్ పనులు కూడా చేస్తున్నారు. సో మొత్తానికైతే అక్కడ ఏ సమస్య ఉన్నా కూడా ఒంటరిగా వెళ్ళి తన సమస్య పరిష్కారం కోసం పనిచేస్తున్నాడు. అయినప్పటికీ పాపం అక్కడ గతంలో జరిగిన విషయం ఏంటంటే అంత అభివృద్ధి జరిగినా కూడా పాపం మరి అక్కడ బాల్కా సుమన్కు ఓట్లు పడలేదు. మరి కౌన్సిలర్ బాగానే పనిచేసినా కూడా ఓట్లు పడడం ఒక విధమైన ఆశ్చర్యానికి లోన్ చేసింది. నిజంగా ఎవరికి ఇయ్యనని నిధులు ఆ యొక్క గ్రామానికే ఇచ్చిండ్రు. 1.5 నిధులు. వాస్తవానికి ఒక్కొక్క వార్డు 10 నుంచి 20 లక్షల కంటే నిధులు ఉండేవి. కానీ ఇక్కడ మాత్రం 1 కోటి పైన నిధులు పెట్టినా కూడా ఆడ ఓట్లు పడని సందర్భం. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకునేది ఏంటంటే పాలకులు ఎవరైనా ప్రజలకు దగ్గరగా ఉండాలి, కుటుంబంలో వ్యక్తిలాగా కలిసి ఉండాలి. కానీ ఇంకా నేను అభివృద్ధి చేస్తేనే గెలుస్తా, ఇంకా నేను మంచి వ్యక్తిత్వం ఉంటేనే గెలుస్తా అంటే ఈ రోజుల్లో ప్రజలు అవి ఏం చూడరు. మనం ఎంత అభివృద్ధి చేసినా, మనం ఎంత మంచితనంగా ఉన్నా ప్రజలతో మమేకం కావాలి, ప్రజలతో మంచి సంభాషించాలి, మాట ముచ్చట తీరు అనేది కూడా మంచిగా ఉండాలి తప్ప బెదిరింపు ధోరణులు, కొంత నిరాశంగా పరిపాలించడం, ఫ్రౌడ్ చూపిస్తే ఏ రాజకీయ నాయకుడైనా చివరికి బొందలో పడతారు. ఇది ఈ అంశాన్ని గురించి మాట్లాడడం జరిగింది.